ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీని ఇష్టంగా తినేదాన్ని. అయితే ఈ బిర్యానీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. అదే దమ్ చనా పులావ్ అనమాట. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మరి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నానబెట్టిన శనగల్ని ఇలాగా 2 to 3 విజిల్స్ వేపించి ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెద్దగా కట్ చేసిన బంగాళాదుంప ముక్కల్లో కొంచెం సాల్ట్ కారం వేసి మిక్స్ చేసి 20% కుక్ అయ్యేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేద్దాం. చూసారు కదా, ఇలాగా పెద్దగా పీసెస్ కట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది బిర్యానీలో దమ్ అయినప్పుడు. ఇంకా ఈ శనగలైతే మనకి ఇలాగా కొంచెం పలుకు ఉండేలాగా కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలోకి మనం ఈ ఉడికించిన శనగల్లోకి 3 నుంచి 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఇంకా సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోమ్ మేడ్ గరం మసాలా కానీ లేదంటే బయట నుంచి తెచ్చుకున్న బిర్యానీ మసాలా కానీ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసి ఇవి కూడా ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ శనగలకి బాగా పడతాయి. ఈలోగా బిర్యానీ కోసం మనం బిర్యానీ సరుకులన్నీ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని టమాటాలు కూడా వేసి అవి కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయ్యాయి అని అనుకున్నప్పుడు పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవి మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిలోకి అయితే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ శనగల్లో సాల్ట్ వేసాము, ఇంకా బంగాళాదుంప ముక్కలు కూడా ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది దీంట్లో యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక సైడ్ మనం రైస్ కుక్ చేసుకోవడానికి దాంట్లో కొంచెం సాజీరా, ఇంకా పుదీనా కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి ఈ రైస్ని అయితే ముందుగా నానబెట్టుకున్నాము. ఒక అరగంట సేపు నానబెట్టిన రైస్ని వేసి ఉడికించుకోవాలి. ఈలోగా మళ్ళీ దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పుదీనా కొత్తిమీర టమాటా అన్నిటిలోకి ఫ్రై చేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని యాడ్ చేసి పైనుంచి ఈ కలిపి పెట్టుకున్న ఈ కాబూలీ శనగలను కూడా యాడ్ చేయాలి. మొత్తం మిక్స్ చేసి ఇలాగ ఒక లెవెల్లో స్ప్రెడ్ చేసుకుని 70% కుక్ అయిన ఈ రైస్ని అయితే దీని మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో పుదీనా కొత్తిమీర లేయర్స్ వైజ్గా వేసుకుంటూ ఇలాగ పైనుంచి కొంచెం బిర్యానీ మసాలా అనేది స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించితే మనకి ఈ చనా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉందన్నమాట. మీరు వెజ్ లవర్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మన వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మన వీడియోస్లో ఇంకా చాలా వెజ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. తప్పకుండా ఫాలో చేసి లైక్ చేయండి. ఉంటాను. బాయ్.